సాధారణంగా మ్, మన ఆఫీసుల్లో అంటే ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనుకోండి. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అవును, వెంటనే ఒక హడావిడి మొదలవుతుంది. అదే కదా. వెంటనే ఆ ప్రాజెక్ట్ లీడర్ లేదా మేనేజర్ ఆ క్రెడిట్ తీసుకోవడానికి ఎలా ముందుకొస్తారో మనం చూస్తూనే ఉంటాం. అంటే ఇది నా వల్లే సాధ్యమైంది అని, లేదా నా విజన్ వల్లే జరిగింది అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా. ఉమ్, అది చాలా సహజమైన మానవ నైజమండి. ఎందుకంటే మనమేదైనా సాధిస్తే దానికి గుర్తింపు రావాలని, అందరూ మనల్ని మెచ్చుకోవాలని కోరుకుంటాం. కరెక్ట్. ఎవరైనా కోరుకుంటారు. అవును, ముఖ్యంగా నేటి ఈ పోటీ ప్రపంచంలో విజయానికి ఒక రకమైన విజిబిలిటీ కావాలి కదా. ఆ విజిబిలిటీ ఉంటేనే కెరీర్లో ఎదుగుదల ఉంటుంది అని చాలామంది నమ్ముతారు. అందుకే ఆ క్రెడిట్ తీసుకోవాలనే ఆరాటం మనకు కనిపిస్తుంది. కానీ ఈ క్రెడిట్ తీసుకునే సంస్కృతికి పూర్తి భిన్నమైన ఒక నాయకత్వ లక్షణాన్ని మనం వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఒక అద్భుతమైన గ్రంథంలో చూడవచ్చు. అవును, ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఒక అపారమైన శక్తిమంతుడు, అసాధ్యమైన పనులన్నీ సునాయాసంగా చేసిన ఒక నాయకుడు తన విజయాల గురించి ఎవరైనా పొగుడుతుంటే ఇదంతా నా వల్ల కాదు అని సున్నితంగా పక్కకు తప్పుకోవడం కనిపిస్తుంది. అదే హనుమంతుడి క్యారెక్టర్. రైట్. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆర్ష సంస్కృతి అనే యూట్యూబ్ ఛానల్ వారు హనుమాన్ చాలీసాలోని 27 నుండి 29వ పద్యాలు లేదా చౌపాయిల మీద చేసిన వ్యాఖ్యానాన్ని పరిశీలించబోతున్నాం. ఈ వ్యాఖ్యానం వింటున్నప్పుడు అర్థమయ్యేదేమిటంటే, ఇది కేవలం ఒక భక్తి గీతానికి సంబంధించిన విశ్లేషణ మాత్రమే కాదు. ఓహో, ఇంకేముంది ఇందులో? అంటే ఇది ఆధునిక జీవితానికి, మనం రోజూ ఎదుర్కొనే సవాళ్లకు అవసరమైన సైకాలజీ, ఆ నాయకత్వ లక్షణాలు మరియు మనలోని అంతర్గత శక్తిని ఎలా వెలికితీయాలో తెలిపే ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. భలే చెప్పారు. అసలు ఈ విశ్లేషణలో నన్ను బాగా ఆకర్షించిన ఒక విషయం ఏమిటంటే, ఎవరైనా పొగడ్తలను అస్సలు ఇష్టపడకపోతే వాళ్లని ఎలా మెచ్చుకోవాలి అన్నది. అవును, నిజమైన నాయకులు తమను తాము పొగుడుకోవడానికి ఇష్టపడరు కదా. అదే గదా. మరి అలాంటి వారిని ఎలా గుర్తించాలి, ఎలా గౌరవించాలి అనే చోట రచయిత తులసీదాసుగారి నైపుణ్యం కనిపిస్తుంది. ఆయన నేరుగా హనుమంతుడిని పొగడకుండా వేరే మార్గాన్ని ఎంచుకున్నారని ఈ వీడియోలో వివరిస్తారు కదా. అవును. ఆ పద్ధతి వెనుకున్న లాజిక్ ఏమిటసలు? ఆ లాజిక్ అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం హనుమంతుడి మనస్తత్వం అర్థం చేసుకోవాలి. ఆయన ఏనాడు నేను సముద్రాన్ని దాటాను, నేను లంకను కాల్చాను అని చెప్పలేదు. అవును, ఎప్పుడూ తన గొప్ప చెప్పుకోలేదు గదా. కరెక్ట్. ఆ క్రెడిట్ అంతా తన నాయకుడైన రాముడికే ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా వెళ్లి హనుమంతుడిని నేరుగా పొగిడితే ఆయన ఇబ్బంది పెడతాడు. ఓహో, అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారన్నమాట. ఖచ్చితంగా. అందుకే తులసీదాసుగారు చాలా తెలివిగా ముందు రాముడి గొప్పతనాన్ని వర్ణిస్తారు. శ్రీరాముడు అందరికంటే అధికుడు, అద్భుతమైన తపస్వి మరియు రారాజు అని చూపుతారు. రైట్. ముందు బాస్ గురించి చెప్తారు. అవును. అలా చెబుతూనే అలాంటి గొప్ప రాముడి పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసిన వాడివి నువ్వే అని హనుమంతుడిని కీర్తిస్తారు. అంటే ఆయన నాయకుడి విజన్ని వర్ణించి ఆ విజన్ని గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసింది నువ్వే అని చెప్పారన్నమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. ఇది ఆధునిక కార్పొరేట్ ఆఫీసులో బాస్ క్రెడిట్ తీసుకోవడం, ఎంప్లాయీ పనిచేయడం లాంటి డైనామిక్స్ని గుర్తు చేస్తోంది. నిజమే. కానీ ఇక్కడ వ్యత్యాసమేంటంటే, హనుమంతుడు ఆ క్రెడిట్ని తనకు తానుగా తీసుకోకుండా తన నాయకుడికి ఆపాదిస్తాడు. దీని గురించి వివరిస్తూ వీడియోలో ఒక వ్యాకరణపరమైన విషయాన్ని ప్రస్తావించారు. అవును, యాక్టివ్ వాయిస్ గురించి. అదే, క్రియను యాక్టివ్ వాయిస్లో అంటే కర్తరి ప్రయోగంలో కాకుండా ప్యాసివ్ వాయిస్లో కర్మణీ ప్రయోగంలో చూడాలని చెప్పారు కదా. అసలు ఒక భాషాసూత్రం లీడర్షిప్కి ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే అది కేవలం భాషాసూత్రం కాదు, అదొక సైకలాజికల్ స్టేట్ లేదా మానసిక స్థితి అని చెప్పొచ్చు. ఓహో, ఎలాగా? మనస్సు ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్లో, అంటే ఈ పని నేను చేస్తున్నాను, నేనే సాధించాను అనే కర్తృత్వ భావనలో ఉంటుందో అప్పుడు విజయం వస్తే అహంకారం పెరుగుతుంది. మరి అపజయం వస్తే? అపజయం వస్తే తీవ్రమైన నిరాశ లేదా డిప్రెషన్ వస్తుంది. కానీ ప్యాసివ్ వాయిస్లోకి మారినప్పుడు, అంటే ఈ పని నా ద్వారా జరుగుతోంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పనిలో ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన వేణువు లేదా ఫ్లూట్ కథను మనం ప్రస్తావించుకోవాలి.
ఆ వేణువు కథ నేను విన్నాను. అది వినడానికి చిన్నదే అయినా దాని వెనుక ఉన్న అర్థం చాలా పెద్దదనిపిస్తుంది కదా. అవును. ఒక ఊళ్ళో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ ఉపయోగించిన వేణువు ఇలా అనుకుందట, నిన్న నాలోంచి ఎంత అద్భుతమైన సంగీతమొచ్చింది అని. అంటే నాలోలే కదా ఇదంతా సాధ్యమైంది, నాలో ఎంత ప్రతిభ ఉందో అని గర్వపడిందట. కరెక్ట్. అప్పుడు వేరే వ్యక్తి ఆ వేణువును తీసుకుని దాన్ని సంగీతానికి బదులు ఆ పొయ్యిలో మంట ఊదడానికి వాడాడు. పొయ్యిలో మంట ఊదడానికా? అవును. అప్పుడందులోంచి ఎలాంటి శబ్దం వస్తుంది? కేవలం ఉఫ్ ఉఫ్ అనే గాలి శబ్దం మాత్రమే కదా వచ్చేది. అంటే ఆ మాధుర్యమంతా వేణువుది కాదు, దాన్ని వాయించే కళాకారుడిదనమాట. అక్షరాలా అదే. ఆ వేణువు కేవలం ఒక మాధ్యమం, ఒక ట్యూబ్ లాంటిది. హనుమంతుని మనస్తత్వం కూడా సరిగ్గా అదే. ఓహో, అంటే తాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకుంటాడా? అవును. నేను కేవలం ఈశ్వర సంకల్పానికి ఒక సాధనంగా మాత్రమే ఉన్నాను అనేది ఆ తత్వం. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే నేను అనే కర్తృత్వ భావన వదిలేస్తామో అప్పుడు మన పనిలో అలసట ఉండదు, ఒత్తిడి అస్సలుండదు. దేవుని చేతిలో ఒక సాధనంగా మారడం, లేదా ఒక పెద్ద లక్ష్యానికి మనం ఒక వేణువులా పనిచేయడం వినడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్ లైఫ్లో దీన్ని ఎలా చూడాలి? అంటే ఏ రకంగా అడుగుతున్నారు? అంటే మనం ఎప్పుడూ గొప్ప గొప్ప పనులే చేయం కదా. ఆఫీస్కి వెళ్లడం, ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం, బిల్లులు కట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం లాంటి రొటీన్ పనుల్లో ఈ వేణువు తత్వాన్ని ఎలా అన్వయించగలం? అక్కడే అసలైన రహస్యముంది. ఈ రోజుల్లో మనం పనులు చేయడానికి మైండ్ఫుల్నెస్ అనే పదాన్ని బాగా వాడుతున్నాం కదా. అవును, అంటే పని మీద ఏకాగ్రత పెట్టడం. కరెక్ట్. కానీ ఈ విశ్లేషణలో హార్ట్ఫుల్నెస్ గురించి చెప్పారు. అంటే ఏదైనా పనిని కేవలం బాధ్యతగా, యాంత్రికంగా చేయడం కాదు, దాన్ని మనస్ఫూర్తిగా, పూర్తి హృదయంతో ప్రేమించి చేయడం. కొంచెం ఆగండి. ఇది వినడానికి చాలా ఆధ్యాత్మికంగా ఉంది, కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఉదయం లేవగానే 10 నిమిషాల్లో ఆఫీస్ మీటింగ్కి లాగిన్ అవ్వాలి కదా. అవును, ఆ హడావిడి మామూలే. ఆ హడావిడిలో ఇల్లు ఊడ్చేటప్పుడు లేదా గిన్నెలు కడిగేటప్పుడు ఆ చీపురుతోనో గిన్నెలతోనో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈ హార్ట్ఫుల్నెస్ చూపించడం సాధ్యమేనా? అది చాలా సామాన్యమైన పని కదా, దానికెంత ప్రాముఖ్యత ఇవ్వాలా? మనకు సామాన్యంగా అనిపించే పనుల వెనుక ఉన్న దృక్పథం ఎలా ఉండాలో వివరించడానికి ఈ మూలాల్లో రామకృష్ణ పరమహంసగారి సతీమణి ఆయన శారదామాత జీవితంలో జరిగిన ఒక ఉదాహరణను చెప్పారు. ఓహో, ఏంటా ఉదాహరణ? శారదామాత ఆశ్రమంలో నేల ఊడ్చేటప్పుడు అది కేవలం ఒక డ్యూటీలాగా, ఆ టైంకి అయిపోవాల్సిన పనిలాగా భావించేవారు కాదట. ఆమె ఆ పనిని భూమాతకు చేస్తున్న సేవగా భావించేవారు. అబ్బా, నేల ఊడ్చడాన్ని కూడా సేవగా చూశారా? అవును. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఊడ్చడం అయిపోయాక ఆ చీపురును ఎక్కడ పడితే అక్కడ ఏదో పనికిరాని వస్తువులాగా విసిరేయకూడదు అని చెప్పేవారు. అంటే దానికి తగిన గౌరవమిచ్చి సరైన స్థానంలో పెట్టాలననేవరా? ఖచ్చితంగా. ఒక చీపురుకు కూడా గౌరవం ఇవ్వాలి అని ఆమె చెప్పేవారు. అంటే ఇక్కడ విషయం ఆ వస్తువు గురించి కాదు, మనం పనికిచ్చే విలువల గురించి అనుకుంటా. అవునండి. కాని ఇలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి చిన్న పనికి ఇంత అర్థం వెతకడం వల్ల మనకొచ్చే లాభమేమిటంటారు? లాభమేమిటంటే మనసులో ఉండే చిరాకు, అసహనం పోతాయి. నేటి కాలంలో ఒక మాట ఉంది, వినారా? ఉదయం డార్లింగ్, సాయంత్రం డైవర్స్ అని. అవును, భలే చెప్పారు. అంటే మనకు లాభం ఉన్నంతవరకు, మనకేదో దక్కుతుంది అనుకున్నంతవరకే విధేయత చూపిస్తాం. అదే కదా, లాభం లేకపోతే వదిలేస్తాం. ఇది ఒక రకంగా షరతులతో కూడిన విధేయత. కాని పనిని మనం ప్రేమతో చేసినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఆ పని మనల్ని అలసిపోయేలా చెయ్యదు. శారదామాత చీపురు కథ చెప్పేది కూడా అదే కదా. అవును. ఏ పని తక్కువ కాదు, మనం దానికిచ్చే గౌరవం మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. రైట్. అంటే యాంత్రికంగా చేసే పనులను కూడా సేవగా మార్చుకుంటే మనలో ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే ఇక్కడ నాకొక ప్రాక్టికల్ సమస్య కనిపిస్తోంది. మనం పనులన్నీ ఒక వేణువులా స్వార్థం లేకుండా చేస్తూ పోతే మరి మన వ్యక్తిగత కోరికల పరిస్థితి ఏమిటి? అంటే మీ ఉద్దేశ్యంలో కెరీర్ గోల్స్ లాంటివా? అవును, మనకు కెరీర్ గోల్స్ ఉంటాయి కదా. ప్రమోషన్ రావాలి, ఇల్లు కనుక్కోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇలాంటి ఎన్నో ఆశలుంటాయి. ఆ కోరికలన్నీ పక్కన పెట్టేయాలా? అస్సలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి.
28వ చౌపాయి సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానమిస్తోంది. ఏమని చెబుతోంది? ఎవరైతే స్వచ్ఛమైన కోరికతో వస్తారో వారు అంతులేని ఫలాలను పొందుతారు అని ఇది వివరిస్తుంది. ఇక్కడ వాడిన పదం చాలా ముఖ్యమైనది. మనోరథం అని వాడారు. మనోరథం అంటే ఏంటి? మనోరథం అంటే కేవలం గుడ్డిగా ఏదో ఒకటి కావాలనుకునే కోరిక కాదు. అదొక ఉత్తమమైన సంకల్పం లేదా నోబెల్ డిజైర్ అని చెప్పొచ్చు. ఓహో, మామూలు కోరికకి దీనికి తేడా ఏంటి? సాధారణమైన కోరిక ఎప్పుడూ భయంతో కూడుకొని మనల్ని బంధిస్తుంది. కాని ఒక ఉన్నతమైన ఆశయం మనకు ఎప్పటికీ విముక్తినిస్తుంది. అంటే నా ప్రమోషన్ రావాలి అని కోరుకోవడం తప్పు కాదా? మరి దాన్ని ఉన్నతమైన ఆశయంగా ఎలా మార్చుకోవాలి? చెప్తాను. అంటే మనం గుడికి వెళ్ళి మన పర్సనల్ లిస్ట్ అంతా దేవుడి ముందు చదువుతాం కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి మన కోరిక తీర్చమని అడగడం అనేది ఒక ఫైల్ పట్టుకుని బాస్ దగ్గరికి వెళ్ళి విఐపి రికమెండేషన్ లెటర్ అడగడం లాంటిదా? భలే పోల్చారు. ఆ విఐపి రికమెండేషన్ లెటర్ పోలిక చాలా బావుంది. కానీ ఆ లెటర్లో అక్షరాలు ఎలా ఉండాలి, దాని వెనుక ఉద్దేశం ఎలా ఉండాలన్నదే ఇక్కడ అసలైన పాయింట్ అండి. అంటే ఉద్దేశం క్లియర్గా ఉండాలంటారా? అవును. మన కోరిక ఎప్పుడూ ఇతరులకు హాని చేసేదిగా ఉండకూడదు. దీనికి మూలాల్లో ఇంద్రశత్రు అనే ఒక ఆసక్తికరమైన కథను ఉదాహరణగా చెప్పారు. ఇందుశత్రు కదా, అదేంటి? ఇది ఉద్దేశానికి దాని ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చెప్తుంది. ఒక వ్యక్తి ఇంద్రుణ్ణి చంపాలని తీవ్రమైన తపస్సు చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని వరం అడుగుతాడు. కోరికే చాలా ప్రమాదకరంగా ఉందే. అవును. ఆ యజ్ఞం చేసేటప్పుడు అతను సంస్కృతంలో మంత్రం చదువుతాడు. సంస్కృత భాషలో స్వరం లేదా ఉచ్చారణకు చాలా ప్రాముఖ్యత ఉంది కదా. అవును, పిచ్ లేదా ఇంటోనేషన్ అంటారు కదా. కరెక్ట్. ఆ వ్యక్తి ఉద్దేశం చెడ్డది కాబట్టి ఆ యజ్ఞ సమయంలో సరస్వతీదేవి ప్రభావం వల్ల అతను ఆ మంత్రాన్ని పలికే స్వరంలో ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఓహో, వరమడిగేటప్పుడు తప్పు పలికాడా? అవును. అతను ఇంద్రుణ్ణి చంపేవాడు కావాలి అని అర్థం వచ్చేలా పలకబోయి ఉచ్చారణ మారడం వల్ల ఇంద్రుడి చేతిలో చంపబడేవాడు కావాలి అని వరము కోరుకుంటాడు. అరేరే, మొత్తం రివర్స్ అయిపోయిందే. అదే కదా. దాంతో వరం తారుమారై ఆ వ్యక్తే ఇంద్రుడి చేతిలో చనిపోతాడు. మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే ఒక చిన్న స్వరం, ఒక చిన్న ఉచ్చారణ మొత్తం అర్థాన్ని ఫలితాన్ని మార్చేసిందనమాట. ఖచ్చితంగా. దీని వెనుకున్న లాజిక్ ఏమిటంటే మన సంకల్పం వెనుకున్న ఉద్దేశ్యం స్వచ్ఛంగా లేకపోతే అప్రయత్నంగానే అది మన వినాశనానికి దారితీస్తుంది అని కదా. అవునండి, మన కోరిక ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. దేవుడిని మనం మన కష్టాలు తీర్చుమని అడగవచ్చు, ప్రమోషన్ అడగవచ్చు. కాని ప్రార్థన చివరిలో సర్వే జనః సుఖినో భవంతు అని కూడా కోరుకోవాలి. అంటే అందరూ బాగుండాలి అని. అవును. మీరిందాకన్నారే విఐపి రికమెండేషన్ లెటర్ అని, ఆ ఒక్క వాక్యం మీ ప్రార్థనకు అలాంటి బలాన్నిస్తుందని ఈ విశ్లేషణలో చాలా చక్కగా చెప్పారు. భలే చెప్పారు. విశాలమైన హృదయంతో అందరి మేలు కోరినప్పుడు అందులో మన కోరికలు కూడా వాటంతట అవే నెరవేరుతాయి అంటారు. అవును. ఈ క్రమంలోనే మనం హనుమంతుడిని ఒక మెంటర్ లేదా మార్గదర్శకుడుగా కూడా చూడవచ్చు. నిజమే కదా, హనుమంతుడు తన కోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కాని ఎవరైతే తన దగ్గరకు వచ్చారో, ఉదాహరణకు సుగ్రీవుడు లేదా విభీషణుడు లాంటి వాళ్లకు సరైన దారి చూపించి రాముడి వద్దకు చేర్చాడు. కరెక్ట్. ఇది ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో నెట్వర్కింగ్ లాంటిది అనిపిస్తుంది. ఒక నాయకుడు కేవలం తాను ఎగడడం కాదు, తన చుట్టూ ఉన్న సరైన నైపుణ్యాలను సరైన విజన్కి కనెక్ట్ చేయడం. అద్భుతంగా చెప్పారు. ఇక్కడే మనం మన బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. స్వామి వివేకానంద చెప్పిన ఒక అద్భుతమైన మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏంటా మాట? నీ భవిష్యత్తుకు నీవే సృష్టికర్తవి అని ఆయన చెప్పారు. అంటే మనం విజయాలు సాధించినప్పుడు ఆ క్రెడిట్ అంతా మనమే తీసుకుంటాం. కాని అపజయం వస్తే మాత్రం నాకే ఎందుకిలా జరిగింది అని ఇతరులను నిందిస్తాం. అవును. పిల్లి ఎదురురావడం వల్ల, లేక గ్రహాల వల్ల, లేదా నా బాస్ వల్ల అని ఎవరిమీదో ఒకరిమీద తోసేస్తాం కదా. అదే కదా. ఈ రెండింటికీ బాధ్యత తీసుకోవాలి అంటారు వివేకానంద. కష్టాల సమయంలో దేవుణ్ణి లేదా ఇతరులను నిందించకుండా ఒక నిశ్చలమైన కృతజ్ఞతా భావంతో ఉండటం అనేది అత్యున్నతమైన నాయకత్వ లక్షణం. అది నిజంగా చాలా కష్టమైన విషయం, కాని అవసరమైనది కూడా. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో చివరి దశకొచ్చాం. చెప్పండి. ఒక వ్యక్తి ఈ వేణువులాంటి నిస్వార్థ భావంతో, చీపురు కథలో చెప్పినట్లు పనుల పట్ల గౌరవంతో, తన కోరికలకు విఐపి రికమెండేషన్ లెటర్ జతచేసి స్వచ్ఛంగా బతుకుతూ పోతే
అతనికి చివరికి దక్కే ఫలితమేమిటి? హ్మ్. అంటే అతని జీవితం ముగిశాక కూడా అతను సాధించేదేమిటి అంటారు? దీనికి సమాధానం 29వ చౌపాయి ఇస్తుందండి. హనుమంతుని కీర్తి, ప్రతాపం సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అని 4 యుగాలలో ప్రకాశిస్తుందని ఈ పద్యం వివరిస్తుంది. తరాలు మారుతాయి, ఉమ్, యుగాలు మారుతాయి. సమయం మరియు కాలానికి అతీతంగా ఒక వ్యక్తి కీర్తి, ఒక వ్యక్తి ప్రభావం ఇన్ని వేల సంవత్సరాలు ఎలా నిలిచి ఉంటుంది? అసలు దానికి కారణమేమిటి? దీనికి 2 ముఖ్యమైన కారణాలను విశ్లేషకులు ప్రస్తావించారు. ఒకటి, హనుమంతుడు వాయుపుత్రుడు కదా, గాలికి చావులేదు, గాలి ఎప్పుడూ అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఓహో, మరి రెండవది? రెండవది మరియు అత్యంత లోతైన అర్థమేమిటంటే, ఇక్కడ ప్రతాపం అనే పదానికి కేవలం కండబలం, శారీరక బలం లేదా యుద్ధాలు చేయడం అని అర్థం కాదు. మరింకేమిటి? అది సత్యం, ధైర్యం మరియు నిస్వార్థ సేవ వల్ల ఒక వ్యక్తిలో జనించిన తేజస్సు లేదా క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఓహో, అంటే ఆ కీర్తి భౌతికమైన విజయాలకి సంబంధించింది కాదు, అది వ్యక్తిత్వానికి సంబంధించిందనమాట. ఖచ్చితంగా. భౌతికమైన అందం, కీర్తి, డబ్బు, రాజ్యాధికారం ఇవన్నీ కాలక్రమేణా మాయమైపోతాయి. ఎంత గొప్ప రాజులైనా మట్టిలో కలిసిపోయారు కదా. అవును, వాళ్ల పేర్లు కూడా చాలామంది గుర్తుండవు. అదే. కాని ఒక వ్యక్తి మంచి గుణం, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మూలాలలో ఉజియారా అనే పదాన్ని వాడారు. ఉజియారా అంటే ఏంటి? ఉజియారా అంటే చీకటిలో ఉన్నవారికి వెలుగులా మారడం. మన పనులు, మన సేవాభావం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలి. భలే అర్థముంది అందులో. మంచిగా ఉండు, ఆ మంచితనాన్ని వ్యాపించేలా చేయి అన్న వివేకానందుని మాటలు ఇక్కడ సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి అపారమైన పవర్ లేదా శక్తి ఉన్నప్పుడు ఆ శక్తితో పాటు అంతే లోతైన కరుణ కూడా ఉండాలి. అపారమైన శక్తి, దానికి తోడు కరుణ, పవర్ విత్ కంపాషన్. నిజంగా ఒక గొప్ప నాయకుడికుండాల్సిన లక్షణాల కలయిక ఇది. అవునండి. కరుణ లేని శక్తి కేవలం అహంకారంగా, నియంతృత్వంగా మారుతుంది కదా. ఈ మొత్తం విశ్లేషణ విన్నాక నా ఆలోచన విధానంలో వచ్చిన ఒక ప్రధానమైన మార్పు ఆ వేణువు మరియు చీపురు ఉదాహరణల వల్లే. నిజమే, అవి చాలా లోతైన ఉదాహరణలు. ఎందుకంటే మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనులే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి అని, పనులకు ఇచ్చే గౌరవం ద్వారా మనం ఆ యాక్టివ్ వాయిస్ ఒత్తిడి నుంచి బయటపడొచ్చు అని నాకు క్లియర్గా అర్థమైంది. అవును. అలాగే మన కోరికలకు ఆ అందరూ బాగుండాలి అనే విఐపి పాస్ జత చేయడం కూడా చాలా ప్రాక్టికల్గా అనిపించింది. అవును. ఇవన్నీ ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కాలానికి పరిమితమైన విషయాలు కావండి. కరెక్ట్. హనుమంతుడి జీవితం ద్వారా మనం చూస్తున్నవి ఏ తరానికైనా అన్వయించుకోదగిన యూనివర్సల్ లైఫ్ స్కిల్స్. ప్రతిక్షణం నేర్చుకుంటూ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణాలిది. నిజమే. బహుశా అందుకే ఇన్ని యుగాలైనా ఆయన క్యారెక్టర్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా. సరే, చివరిగా ఒక చిన్న ఆలోచనతో మన ఈ విశ్లేషణను ముగిద్దాం. చెప్పండి. మనకు జీవితంలో ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే బయట ఎక్కడో పరిష్కారం వెతుకుతాం కదా. ఎవరైనా ఒక గైడ్ వస్తారనో, లేక పరిస్థితులు వాటంతటవే చెక్కబడతాయనో ఆశిస్తాం. అవును, సహజమే. కాని మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆ అపారమైన శక్తి, పనుల పట్ల శ్రద్ధ, ఆ నిస్వార్థమైన సేవాభావం అనే లక్షణాల రూపంలో మన పరిష్కారం మనలోనే, మన మనస్సులోని ఏదో ఒక మూలలో నిద్రావస్థలో ఉందేమో కదా. చాలా గొప్ప పాయింట్ ఇది. ఆ అద్భుతమైన లక్షణాలను మేల్కొల్పడానికి మనకు ఎక్కడో బయటి వ్యక్తుల అవసరమేమీ లేదు. కేవలం మనలోని ఒక స్వచ్ఛమైన సంకల్పం, ఇతరులకు హాని చేయని కోరిక మరియు మనల్ని మనం ఒక మంచి పనికి వేణువులాగా అంకితం చేసుకోవాలనే తపన సరిపోతుందేమో. అవును, మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. ఆ వెలుగు, ఆ ఉజియారా మనలోనే ఉంది. దాన్ని ఎలా వెలిగించాలో, ఆ శక్తిని ఎలా మేల్కొల్పాలో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది.